ఫుట్పాత్లు కబ్జా అయిపోతున్నాయంట. ఎక్కడిది? సికింద్రాబాద్ దగ్గర తార్నాక చౌరస్తాలో. ఒక్క తార్నాక కాదులేండి, సిటీ మొత్తం అంతే ఉంది. పెద్ద పెద్ద హోటల్, ఇట్లాంటి హోటల్స్ అంతా అంతే అవుతున్నాయి. ఫుట్పాత్లపై కబ్జా. తార్నాక చౌరస్తాలో ప్రధాన ఫుట్పాత్లు అన్నీ కబ్జా. నెల నెలా మామూళ్లతో మౌనం వహిస్తున్న జీహెచ్ఎంసీ ట్రాఫిక్ అధికారులు. తార్నాక సిగ్నల్ ఓపెన్ అయ్యాక ప్రజల తిప్పలు తప్పవా? తార్నాక సిగ్నల్ ఓపెన్ అవుతుందా మళ్ళీ? ఇక చూడండి, రోడ్డు మొత్తం ఆక్రమించేశాడు. వీళ్ళైతే ఏదో హోటల్ ఇది, సన్మాన్ అనుకుంటా దాని పేరు. మరి అనునిత్యం ట్రాఫిక్ రద్దీతో కనిపించే నగరంలో పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లు వ్యాపారాల కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. అనేక వ్యాపార సముదాయాలకు అడ్డాగా మారి కబ్జా కొరలు చిక్కుకుపోయాయి. ప్రజలు నడవడానికి కూడా వీలు లేకనంతగా మారిపోయింది. అడ్డుకోవాల్సిన అధికారులు, ట్రాఫిక్ పోలీసులు నెల నెలా మామూలు తీసుకొని చోద్యం చూస్తున్నారంట. ప్రజా సౌకర్యార్థం కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఫుట్పాత్లు హోటళ్లకు పార్కింగ్ కేంద్రాలుగా మారటం పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుట్పాత్ల కబ్జా ఇబ్బందుల్లో పాదచారులు. తార్నాక నుంచి లాలాపేట వెళ్లే రహదారిలో తార్నాక నుండి హబ్సిగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న ఫుట్పాత్ను కబ్జా చేసి కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. అసలే రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిలో నడకదారిని వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఫుట్పాత్లను ఆక్రమించి వాహనాలు పార్కింగ్ చేయడంతో నడకదారిని వచ్చేవారు రోడ్డు మీద నడవాల్సి వస్తుంది. రయ్యమని దూసుకొచ్చే వాహనాలకు పక్కన భయపడుతూ నడక సాగిస్తున్నారు. తూతూ మంత్రంగా అధికారుల స్పందన. ఫిర్యాదులు అందితే తప్ప స్పందించిన సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు తమ ఉనికి కోసం చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్భాటం చేసి చేతులు దులుపుకుంటున్నారు. పరిస్థితి మరుసటి రోజు మళ్ళీ అలాగే ఉంటుంది. తార్నాక నుండి లాలాపేట వెళ్లే మార్గంలో ఉన్న తాజా కిచెన్ హోటల్ వాళ్ళు ఫుట్పాత్ను కబ్జా చేసి పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఫిర్యాదు వచ్చిందని సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఫుట్పాత్ను కూల్చేసి చేతులు దులుపుకున్నారు. మరుసటి రోజు అందమైన రంగులతో పార్కింగ్ ట్రాక్ నిర్మించుకొని యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. తార్నాక చౌరస్తాలో ఉన్న సన్మాన్ హోటల్, డెక్కన్ పామ్ రెస్టారెంట్ మరియు ఫుట్పాత్లను ఆక్రమించి పార్కింగ్ స్థావరాలు ఏర్పాటు చేయడంతో నడిచే వారికి దారి లేకుండా పోతుంది. చాలా చోట్ల తెలుసా ఇది సిటీలో. పర్టికులర్ ఇక్కడ తార్నాకలు ఇంకెక్కువ ఉందంట. ఈ ఫుట్పాత్ల మీద వీటి మీద పెట్టేస్తారు వీళ్ళు. పార్కింగ్ ఏముండదు వాళ్ళకి, పార్కింగ్ గిర్కింగ్ ఏముండదు. జనాలు బయట పెట్టుకొని వెళ్తారు. నా తెలియక అడుగుతా అండి, పార్కింగ్ లేకుండా పర్మిషన్ ఎట్టిస్తారండి హోటల్స్కి మీరు? జిహెచ్ఎంసీ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఒక హోటల్ పెడుతున్నా అంటే హోటల్కి తినేవాళ్ళు వస్తారు, లేదా పార్సిల్ తీసుకెళ్లే వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా సరే, పార్సిల్ తీసుకెళ్లే వాళ్ళు వచ్చినా సరే మినిమం 10 నిమిషాలు వాడు లోపలికి వెళ్ళాలి కదా. మరి ఏదన్నా హోటల్కి మీరు పర్మిషన్ ఇస్తున్నప్పుడు దీనికి పార్కింగ్ ఉందా లేదా అని చూడకుండా పర్మిషన్స్ ఎట్టిచ్చేస్తారు మీరు? ఎట్టిస్తారు? దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా రోడ్డు పైన పెట్టుకొని పోతారు. ఇక్కడ మనం ఈ హబ్సిగూడ దగ్గర సత్యబాబు అనే హోటల్ ఉంటుంది, ఆ తర్వాత తార్నాక దగ్గర, సికింద్రాబాద్ దగ్గర ఏడ చూసినా ఇదే పరిస్థితి. పార్కింగ్ ఉండదు, పెద్ద పెద్ద హోటల్స్ పెడతారు, ఆ రోడ్డు మీద పెట్టుకొని వెళ్ళిపోతారు. ఏమైంది జనానికి చివరికి? ట్రాఫిక్ జామ్. పార్కింగ్ లేని హోటల్స్కి పర్మిషన్ ఇవ్వకూడదు కదా. మీరేమో లంచాలు తీసుకొని పర్మిషన్స్ ఇచ్చేస్తారు, తర్వాత ఇబ్బంది పడేది జనాలు. మళ్ళీ పోలీసులు ఏం చేస్తారు తెలుసా అండి? వీళ్ళ ప్రతాపం, మన పోలీసుల ప్రతాపం అంతా కూడా చిన్న చిన్న వ్యాపారులు ఏదైతే ఈ రోడ్ల మీద తోపుడు బళ్ళు పెట్టుకుంటారు చూసారా, వాళ్ళ మీద మాత్రం వీళ్ళ ప్రతాపం మొత్తం చూపిస్తారు. వాళ్ళ కాలుతో దంతారు, బూటు కాలుతో దంతారు, వాళ్ళని కొడతారు, వాళ్ళని పరిగెత్తిస్తారు, వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటారు, వాళ్ళ దగ్గర ఏదైనా ఐటమ్స్ తీసుకుని వెళ్ళిపోతారు. అదే పెద్ద పెద్దోడి దగ్గరికి వెళ్ళాలంటే భయం, వణుకు ఉచ్చబడిద్ది వీళ్ళకి. చిన్న చిన్న వ్యాపారాలు రోడ్డు మీద ఉండేవాళ్ళు పాపం ఈ కూరగాయలు లేకపోతే పళ్ళు ఇలాంటి అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం వీళ్ళ జులుం చూపిస్తారు. నేను పోలీసులు వచ్చాను రా బై, తీ డబ్బులు అంటారు. ఇదే పెద్దవాడి దగ్గరికి వెళ్ళి అడగమనండి, పరిగెత్తిస్తారు వీళ్ళని. ట్రాఫిక్ పోలీసుల తీరు చూస్తుంటే చిరు వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతూ బడా వ్యాపారులకు, హోటళ్లకు అగ్రతాంబూలం ఇస్తున్నట్టు ఉంది. పొట్టకూటి కోసం ఫుట్పాత్ల మీద భోజనాలు, పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న స్ట్రీట్ ఫుడ్ వెండర్స్పై ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 4 నెలల నుంచి వాళ్ళని వ్యాపారాలు చేసుకోకుండా ఇబ్బంది పెడుతూ వాళ్ళ గోసగుచ్చుకుంటున్నారు. మరి అదే ట్రాఫిక్ పోలీసులు హోటల్ ఎదురుగా ప్రధాన రహదారిపై అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేసిన విషయంలో మరి మౌనంగా ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళు లంచం ఇస్తారు, వీళ్ళు ఇవ్వలేరు. సింపుల్ అంతే. ట్రాఫిక్ పోలీసుల తీరుపై మండిపడుతున్న ప్రజలు. నల్లకుంట, చిలుకలగూడ ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు, వాహనదారులు మండిపడుతున్నారు. పార్కింగ్ లేని హోటళ్ల మీద అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోరు కానీ పొట్టకూటి కోసం ఫుట్పాత్ల మీద భోజనం, పండ్లు అమ్ముకుంటున్న వారిపై గల్లీల్లో పార్కింగ్ చేసిన బైకుల ఫోటోలు తీసి చలాన్లు వేస్తున్నారంట. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న పెద్ద పెద్ద హోటళ్ల ముందు పార్కింగ్ చేసే వాహనాలపై ఎందుకు ఫైన్లు వేయటం లేదు?
వాహనాలు నిలపకుండా ట్రాఫిక్ పోలీస్ కానీ అధికారులు కానీ ఎందుకు అడ్డుకోవటం లేదు? ఈ 3 హోటళ్ల నుంచి నెల నెలా జీహెచ్ఎంసీ అధికారులకు ట్రాఫిక్ పోలీసులకు భారీ మొత్తంలో మామూలు వెళ్తున్నాయంట. అందుకే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో తార్నాక జంక్షన్ అధికారులు ప్రారంభించబోతున్నారు. జంక్షన్ ప్రారంభమయ్యాక ఈ హోటళ్ల ముందు చేస్తున్న అక్రమ పార్కింగ్ వలన వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. తార్నాక జంక్షన్ ఓపెన్ చేయటం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడిప్పుడే అక్కడ ట్రాఫిక్ తగ్గుతుంది శుభ్రంగా. మరి మళ్ళోసారి ఆ జంక్షన్ ఓపెన్ చేస్తే మళ్ళీ ట్రాఫిక్ పెరిగిద్ది కదా. అవసరమా ఇదంతా? ఇప్పుడు బాగానే ఉంది కదా. సరే, ఏదైతే ఉందో మనోళ్ళు పెద్ద పెద్ద హోటల్స్ని వదిలేసి చిన్న చిన్న వాళ్ళు రోడ్ల మీద పెట్టుకునే వాళ్ళు పూలు పళ్ళు మధ్యాహ్నం పూట కొంతమంది భోజనాలు పెడుతుంటారండి రోడ్ల మీద. పాపం వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతారు. వాళ్ళకి వచ్చేది కూడా భారీగా ఏం ఆస్తులు రావు వాళ్ళకి. వాళ్ళ పూట గడుస్తుంది అంతే. కానీ ఎంత కష్టపడతారో తెలుసా వాళ్ళు? ఎండలో నుంచొని అమ్మాలి వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు పెత్తనం చేస్తారు వీళ్ళు పోలీసులు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. చిన్న చిన్న వాళ్ళే వీళ్ళు టార్గెట్. ఎక్కడైనా అంతే ఇది.